సాక్షి మా బిఎస్ఆర్ గారికి విచ్చేసిన అందరికీ పెద్దవాళ్ళందరికీ శిరస్సు వంచి నేను పాదవందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నమస్తే. సహజ పబ్లికేషన్స్ తరఫున అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఉపన్యాసాలు అలవాట్లేదు కాబట్టి 2 ముక్కలు రాసుకున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, సరిగా మాట్లాడకపోతే మార్కులు పడవని. సీనియర్ జర్నలిస్ట్ మంగు రాజగోపాల్ గారి శీర్షిక సరదాకి పుస్తకావిష్కరణ సభకి విచ్చేసిన అందరికీ సహజ పబ్లికేషన్స్ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ కె రామచంద్రమూర్తి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వ్యంగ్య రచనల కదంబం సరదాకి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసిన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జర్నలిస్టుల కులగురువు వంటి మోస్ట్ సీనియర్ సంపాదకులు మన అందరికీ అంబుడ్స్మెన్ శ్రీ జిఎస్ వరదాచారి గారిని ముఖ్య వక్తగా వేదిక మీదకి వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీడియా దిగ్గజాలు హాజరైన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి సభను నడిపించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పూర్వ చైర్మన్ ఐజేయు సెక్రటరీ జనరల్ శ్రీ దేవులపల్లి అమర్ గారిని స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రచయిత మంగు రాజగోపాలరావుకి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన శ్రీ దేవిప్రియ గారికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవిప్రియ గారు. ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీనివాసరావు గారు. సరదాకి రచయిత మంగు రాజగోపాలరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజగోపాల్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు పత్రికల్లో టాబ్లాయిడ్స్ ఆరంభించిన క్రెడిట్ రాజగోపాల్ గారికి దక్కుతుంది. ఇది జర్నలిజంలో ఉన్న మిత్రులందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెబుతున్నది కాదు. రాజగోపాల్ గారు విశాఖపట్నంలో ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఆంధ్రభూమికి అనుదిన అనుబంధంగా మొదటిసారి టాబ్లాయిడ్స్ గురించి టాబ్లాయిడ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది నేను చెప్పడం కంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఈ టాబ్లాయిడ్స్ చరిత్ర రాస్తూ ఒక శీర్షిక కౌముది వెబ్ పేజ్లో రాసిన, అంటే గ్రంథస్థం చేసిన ఆ వివరాలని మీ అందరికీ ప్రతులు కూడా అందజేస్తాం. ఎందుకంటే చాలా సమయాభావం కూడా ఉంటుంది కాబట్టి అసలు ఎలాగ రాజగోపాల్ గారికి ఈ టాబ్లెట్స్ పెట్టాలనేది ఐడియా వచ్చింది, దాని మీద ఆయన ఫన్గా చేసిన కామెంటు తనదైన శైలిలో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు కౌముది పత్రికలో రాశారు. ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అధ్యక్షులు వారి తొలి పలుకులు చెప్పాల్సిందిగా దేవులపల్లి అమర్ గారిని కోరుతున్నాను. జర్నలిస్టులు కూడా చాలామంది పుస్తకాలు రాస్తూ ఉంటారు. వేదిక మీద కొమ్మినేని గారు కానీ, రామచంద్రమూర్తి గారు కానీ, వరదాచారి గారు కానీ, దేవిప్రియ గారు కానీ, ఇతర మిత్రులు చాలామంది జర్నలిజం వృత్తిలో ఉంటూ కూడా పుస్తకాలు రాసిన వాళ్ళు, ప్రచురించిన వాళ్ళు ఉన్నారు. బహుశా రాజగోపాల్ గారు మొదటిసారి పుస్తకం తీసుకురావడానికి కారణం తాను రాసిన ఇతర రచనలని, కొన్నిసార్లు వచ్చే సమస్య ఏమిటంటే మనం రాసిన రచనలు మన దగ్గర ఉండవు, అవి వెతుక్కోవడానికి తీరిక లేక, అవకాశం లేక కూడా పుస్తకాలు తీసుకురాకపోయి ఉండొచ్చు. ఇవాళ ఈ వేదిక మీద నన్ను అధ్యక్షుడిగా పెట్టడానికి బహుశా ఒకటే క్వాలిఫికేషన్, బహుశా కాదు ఒకటే క్వాలిఫికేషన్. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని మిత్రులకు కూడా తెలియాలి. మిత్రుడు రాజగోపాల్ వృత్తిలోకి వచ్చి 36 సంవత్సరాలైంది. 1976 మార్చి 9వ తేదీన మేమిద్దరం ఒకే రోజుని వృత్తిలోకి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం,
మా ఇద్దరి మధ్య అభిమానం అట్లానే ఉన్నది. ఇప్పుడు రోజు కలుసుకోలేకపోతున్నాం కానీ మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రం అట్లానే ఉన్నది. ఈ 36 సంవత్సరాల కాలంలో వివిధ పత్రికల్లో పనిచేసినాం. నేను వేరు పట్టణాల్లో కూడా పనిచేయడం జరిగింది కాబట్టి రెగ్యులర్గా కలుసుకోలేకపోతున్నాను. కానీ తను రాసే రచనలన్నీ కూడా చాలా రెగ్యులర్గా చదువుతుంటాను నేను. బహుశా ఇద్దరం కలిసి ఒకే రోజుని వృత్తిలోకి వచ్చిన కారణంగా నన్ను వాళ్ళ వేదిక మీదకి ఆహ్వానించుంటాడు మిత్రుడు రాజగోపాల్. ఆయనకు సహజ పబ్లికేషన్స్ వారికి కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే పుస్తకం తీసుకొచ్చినందుకు రాజగోపాల్కి నా అభినందనలు. నాకు సాహిత్యం గురించి పెద్దగా తెలియదు. చాలామంది జర్నలిస్టులకు సాహిత్యం గురించి తెలియదు, కోపం రావచ్చు జర్నలిస్టులకు కొంతమందికి. కానీ జర్నలిజంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మేము చాలా చదివేసినాం, మాకు చాలా తెలుసు కాబట్టి పెద్దగా చదవాల్సింది ఏం లేదు, నేర్చుకోవాల్సింది ఏం లేదు అనుకుంటారు. నేర్చుకోవాల్సింది లేనప్పుడు రాయడానికి కూడా ఏమి ఉండదు. అట్లా చాలామంది జర్నలిస్టులు సాహిత్యంతో సంబంధం లేకుండా జీవితాలు గడిపేస్తూ ఉంటారు. బట్ జర్నలిజం వృత్తిలో ఉండి కూడా సాహిత్యంతో అనుబంధం పెనవేసుకొని సాహిత్య సృజన చేస్తూ కథలు రాసేవాళ్ళు, కవితలు రాసేవాళ్ళు. ఈ మధ్య నేను ఒక పుస్తకానికి ముందు మాట రాసినాను. హైదరాబాద్లో ఉన్న ఫిలిం జర్నలిస్టులు అనేసరికి ఆ పుస్తకానికి ఇంకో ముందు మాట రాసిన తనికెళ్ళ భరణి గారే రాసినారు. సినిమా వాళ్ళు, సినిమా జర్నలిస్టులు అంటే చాలా తక్కువ చూపు ఉంటుంది, చిన్న చూపు ఉంటుంది సమాజంలో అని. ఫిలిం జర్నలిస్టులు అనేసరికి మామూలుగా పొలిటికల్ రిపోర్టింగ్లో ఇతర విషయాలు రిపోర్ట్ చేసే జర్నలిస్టులకు కొంచెం చిన్న చూపు ఉంటుంది. అట్లాంటి ఫిలిం జర్నలిస్ట్ మిత్రులు వచ్చి నన్ను ఓ పుస్తకానికి ముందు మాట రాయమంటే ఆ కథలను చదివినాను నేను. ముందుగా అనుకున్నాను బహుశా ఈ సినిమాలకు సంబంధించిన కథలు రాసి ఉంటారని. కానీ అద్భుతమైన కథలున్నాయి అందులో. సమాజాన్ని, జీవితాన్ని, ఈ జీవితంలో ఉండే, సమాజంలో ఉండే కష్ట సుఖాల్ని అద్భుతంగా ఆవిష్కరించిన కథలు చాలా ఉన్నాయి అందులో. అట్లా జర్నలిజం వృత్తిలో ఉండి కూడా సాహిత్య సృజన చేసే మిత్రులు ఉంటారు. అందులో మా మిత్రుడు రాజగోపాల్, మేమిద్దరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకే రోజున ఈ వృత్తిలోకి వచ్చాం. ఒకే ఆర్గనైజేషన్లో ఇద్దరం ట్రైనీలుగా చేరినాం 1976 మార్చి 9న ఈనాడు దినపత్రికలో. ఆ ట్రైనింగ్లో ఉన్న కాలంలోనే రామోజీరావు గారు అప్పుడు స్వయంగా అన్నీ చూసేవారు. బహుశా ఇప్పుడు కూడా చూసుకుంటున్నారేమో నాకు తెలియదు. ఆయన ఈ ట్రైనింగ్లో ఉన్న 25 మందిలోంచి కొంతమందిని పికప్ చేసి వాళ్ళతో వివిధ పనులు చేయించేవాళ్ళు ట్రైనింగ్ పూర్తి కాకుండానే. రాజగోపాల్తో అప్పట్లో ఇంత న్యూస్ నెట్వర్క్ కానీ, వార్తా సేకరణ యంత్రాంగం, విలేకరుల నెట్వర్క్ ఇవన్నీ అంతగా లేవు మన తెలుగు జర్నలిజంలో. ఇంగ్లీష్ జర్నలిజంలో కూడా బహుశా అదే పరిస్థితి ఆ రోజుల్లో. 2 వార్తా సంస్థలు PTI UNI మీద ఆధారపడి వార్తలు రాసుకోవాల్సి వచ్చేది, పేజీలు నింపుకోవాల్సి వచ్చేది. తెలుగులో కూడా రాష్ట్రంలో బహుశా ఉంటే జిల్లాకు ఒక విలేకరి మిత్రుడు ఉంటే ఉండొచ్చు. కానీ ఇవాళ జిల్లాకు కనీసం ఒక్కొక్క వార్తాపత్రికకు 400 నుంచి 500 మంది విలేకరులు పనిచేస్తూ ఉంటారు. మండల స్థాయి నుంచి ఒక పెద్ద గ్రామం అయితే ఆ గ్రామ స్థాయి దాకా విలేకరుల యంత్రాంగం ఇవాళ విస్తరించున్నది. ఆ రోజున ఇట్లాంటివి ఏం లేవు. ఆ రోజుల్లో రాజగోపాల్ గారిని రామోజీరావు గారు, ఇంత మిత్రుడు రామకృష్ణ చెప్పినాడు, రామకృష్ణ కూడా నాతో కలిసి పనిచేసినాడు చాలా కాలం. రామకృష్ణ చెప్పినట్టు రాజగోపాల్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జర్నలిజంలో ట్యాబ్లాయిడ్స్ రావడానికి ఆద్యుడు అని. అతనికి ఇంకొక ఇది కూడా ఉన్నది. ఆ రోజుల్లో అప్ కంట్రీ న్యూస్ పేపర్స్, హిందుస్థాన్ టైమ్స్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇతర న్యూస్ చాలా తక్కువ వచ్చేవి. అవి కూడా రోజు ఉదయం వచ్చేవి కావు, ఇక్కడ ఎడిషన్స్ ఉండేవి కాదు, ఢిల్లీ నుంచి రావాలి. స్టేట్స్మన్ లాంటి పత్రికలు అయితే కలకత్తా నుంచి రావాలి. అట్లా వచ్చిన పత్రికలన్నీ ముందేసి ఇందులోంచి ఆసక్తి కలిగించే, చదివించగలిగే వార్తల్ని మీరు రాయండి అని చెప్పి ఓ పని ఆయనకు అప్పగిస్తే దాదాపుగా ప్రతిరోజు కనీసం ఒక 2 బాక్స్ ఐటమ్స్ రాజగోపాల్ రాసిన వచ్చేవి. ఉదయాన్నే మేము పేపర్ తీసి చదవగానే బాక్స్ ఐటమ్స్ చదవగానే ఓహో ఇది రాజగోపాల్ గారు రాసినాడు ఇది రాజగోపాల్ గారు రాసినారు అనుకునేవాళ్ళం. మృదుల
మంచి ఇందాక వారి గురించి అమర్ గారు అట్లాగే అంతకుముందు రామకృష్ణ గారు చెప్పిన వాటన్నిటితోటి నేను ఏకీపిస్తున్నాను. చాలా సరదాగా వారితోటి నేను కలిసి ఆంధ్రజ్యోతిలో పనిచేసిన కాలంలో చాలా సరదాగా నడిచిపోయింది. కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుస్తకాలు మరిన్ని ముందు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు, క్షమించాలని. రాసేవాళ్ళు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో రాజగోపాల్ది అసలు ఈ కాలము స్టార్ట్ అవటమే సరదాగా మొదలైంది. అంటే పెద్ద సీరియస్గా రాజగోపాల్ కూడా అనుకోలేదు, మేము అనుకోలేదు. అది మొదలుపెట్టిన తర్వాత మాత్రం అది చాలా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అది రాయడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడంటే ఒకటి చెప్పు. మరో రోజు విపరీతంగా దగ్గుతుండేవాడు. ఏంటది కొట్టుకునేవాడు? ఇన్హేలర్ కొట్టుకుంటూ ఉండేవాడు. ఏంటంటే నిన్న ప్రసవ వేదన పడేవాడు ఆ కాలం రాయడానికి. మరో రోజు అంత ముందు రోజు ఒక 10-15 సీరియడ్లు తగలబెట్టి సో మరో రోజు ఇన్హేలర్ కొట్టుకుంటే కానీ శ్వాస పీల్చలేని పరిస్థితికి వచ్చేవాడు. మొత్తం మీద సక్సెస్ఫుల్గా మాత్రం ఆయన ఒక సక్సెస్ఫుల్గా రాశాడనటం కంటే కూడా ఏంటంటే సమస్య పట్ల అంశాల పట్ల అవగాహన ఉండటం, దృక్పథం ఉండటం రెండు కూడా కాలం రాసే వాళ్ళకి అవసరం. అది ఆ రెండు అతనిలో పుష్కలంగా ఉన్నాయి. ఓకే, దృక్పథం విషయంలో కొంతమంది విభేదించవచ్చు, ఏకీభవించవచ్చు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ అవగాహన ఉండటం అయితే అత్యవసరం. అవగాహన లేకుండా కాలం రాయటం అంటే చాలా కష్టం అవుతుంది. బట్ రాజగోపాల్ విషయంలో ఏంటంటే ఆంధ్రజ్యోతి యాజమాన్యంగా అయితే వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకొకటి ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఏదో ఒకటి రాస్తూనే ఉండమని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సందేహజీవులు మేము పొద్దున్న లేచినప్పుడు సందేశజీవులం కాదు, కానీ ఇది నేను ఇక్కడ మీకులాగానే కూర్చొని ఒక 2 నిమిషాలు ఈ ఆనందంలో కొంచెంసేపు పాలు పంచుకొని వెళదామని చెప్పి వచ్చాను. రాజగోపాల్ మామూలుగా కూడా చాలా సాంప్రదాయానికి కొంచెం భిన్నంగా ఉండటానికి ప్రయత్నం చేసే ఆలోచన ఉన్నవాడు కనుక బహుశా అట్లా ఆలోచించుంటాడు. ఈ వేదిక ఇలా ఉంటుందని చెప్పి నేను ఊహించింది. ఏమైనా కూడాను ఇవాళ వేదిక మీద ఉన్న సోదరులు, నా సహపాత్రికేయులు, మా అందరికి కూడా వాల్మీకి లాంటి వరదాచారి గారు, ఇంకా నేను చాలా ఇష్టపడే, చాలా గౌరవించే మిత్రులు, పెద్దలు ఈ సభలో చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారం చెబుతూ, రాజగోపాల్ గురించి రామకృష్ణ మొదట, తరువాత అమర్ చెప్పిన వాటికంటే ఎక్కువ నేను మాట్లాడలేను. పైగా సందేశం ఎంత దీర్ఘంగా ఇచ్చినా కూడాను అది సమీక్ష కాబోదు. సమీక్షకి ఇది సమయం అని, సందర్భం అని కూడా నేను అనుకోను. ఇందాక రామకృష్ణ చెప్పిన 2 మాటల్లో నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడే కాదు, రాజగోపాల్ని ఎప్పుడు చూసినా, రాజగోపాల్ గారు ఎప్పుడు మాట్లాడినా, రాజగోపాల్ నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా తక్షణం అనిపించేది ఏంటంటే, అతని అసలైన అవతారం ఇది కాదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉండేది. చాలా ప్రతిభావంతుడైన ఒక జర్నలిస్టు, చాలా సమర్థుడైన ఒక సంపాదకుడు, కేవలం ఒక సరదా రచయితగా, ఒక హాస్య రచయితగా మాత్రమే ప్రచారంలోకి రావటం, ప్రాచుర్యంలోకి రావటము నాకెందుకు అది మొట్టమొదటి కూడా అది ఆమోదయోగ్యంగా లేదు. అది మొదలుపెట్టి ఆయన చాలా సమర్థవంతంగా, చాలా బ్రహ్మాండంగా రాసేవారు. దీంట్లో పడి అసలు ఈ వ్యవహారాన్ని ఎక్కడ వదిలేసి తప్పిపోతారేమో అన్న భయం నాకు ఉండేది. ఎందుకంటే నాకు ఆ స్పృహ ప్రతి క్షణం ఉండేది. అది నా గురించి, నాకంటే సమర్థులైన వాళ్ళు, దక్షులైన వాళ్ళు సరదాకే కానీ తను అది సరదాకి రాయడు. సరదాకి రాయటం సాధ్యం కాదు. చాలామంది అనుకుంటారు రన్నింగ్ కామెంటరీ లాంటివి, సరదాకి లాంటివి
అలవోకగా రాసి అవతల పడేయచ్చు అని చెప్పి. మూర్తి గారే నా గురించి ఎక్కడో రాస్తూ ఆయన నోట్ చేసినట్టుగా ఇది కేవలం ఆ పూట అక్కడ కనిపించే 4 అక్షరాలు లేదా 4 పారాగ్రాఫ్లు మాత్రమే కాదు. ఆ రచయితకి, ఆ జర్నలిస్ట్కి అపారమైన, చాలా విశాలమైన ఒక అవగాహన, ముఖ్యంగా రాజకీయ అవగాహన, సామాజిక పరిశీలన, ప్రపంచ దృష్టి లేకపోతే అది ఆ 2 నిమిషాల అది వ్యంగ్యం కానివ్వండి, రచన మామూలు హాస్యం కానివ్వండి, పండించడం అనేది అసాధ్యం అన్నమాట. చాలా ఉంటుంది దాని వెనక. నేను ముందుగానే మనవి చేసుకున్నట్టుగా ఇది నేను రాధాకృష్ణ గారి కంటే క్లుప్తంగా మాట్లాడి ముగిందాం అనుకున్నాను. నిజానికి అది సాధ్యం కాలేదు. రాజగోపాల్ ఇంతకాలానికైనా ఈ పుస్తకం తీసుకురావటము చాలా సంతోషించాల్సిన విషయమే. అలాగే తన జర్నలిస్టిక్ రైటింగ్స్కి సంబంధించి కూడా తను కూడా ఆ పుస్తకం కూడా ఏదైనా ఒకటి తీసుకొస్తే నాలాంటి వాళ్ళకి కూడా తృప్తిగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ, రాజగోపాల్ని ఈ పుస్తకం వచ్చిన సందర్భంగా అభినందిస్తూ, అలాగే ఈ పబ్లిషర్ మిత్రులను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.